మిగతా అప్డేట్స్ చూస్తే అరుణాచలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ లాడ్జిలో కాశీపురంకు చెందిన డెక్క నవీన్ అనేటువంటి యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. కుమార్తెను ప్రేమించాడనే కోపంతో అనకాపల్లి జిల్లా వెంకటాపురం గ్రామ మాజీ సర్పంచ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మాజీ సర్పంచ్ భార్య కూతురిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇక ఈ ఘాతుకానికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఒక తెలుగు యువకుడిని అరుణాచలంలో హత్య చేసినట్టు తెలుస్తోంది మాజీ సర్పంచ్. సో ప్రస్తుతం అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన భార్యని కూతుర్ని, ఏంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చందు. చూసుకుంటే అరుణాచలంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు దారుణ హత్యకు గురైనటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఆ రాంబిల్లి పరిధిలో ఉన్నటువంటి వెంకటాపురానికి సంబంధించినటువంటి ఒక మాజీ సర్పంచ్ కుమార్తెను తను ప్రేమించాడనే నెపంతో ఈ యువకుడిని అక్కడికి తీసుకొని వెళ్లి అక్కడైతే హత్య చేసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు ఆ హత్యకు కారణమైనటువంటి యువతితో పాటు ఆమె తల్లిని కూడా అరుణాచలానికి సంబంధించినటువంటి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యువకుడు దారుణ హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా కూడా అంతా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే డెక్కా నవీన్ అనేటటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో, డెక్కా నవీన్ అనే యువకుడితో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రాంబిల్లి పరిధిలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కుమార్తెకు మధ్య 10వ తరగతి నుంచే ప్రేమ వ్యవహారం అయితే కొనసాగుతుంది. అయితే ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా చదువు మరింతగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ విషయాన్ని గమనించినటువంటి యువత తల్లిదండ్రులు యువతనైతే చెన్నై అయితే పంపించారు. చెన్నైలో ఆమె విద్యను అభ్యసిస్తున్నప్పటికీ కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ఇద్దరి మధ్య తరచు కూడా ఆ మాటలో సంభాషణలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఫోన్ సంభాషణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యువతనైతే అరుణాచలానికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అనకాపల్లిలో ఉన్నటువంటి డెక్కా నవీన్ ఎవరైతే ఉన్నారో, డెక్కా నవీన్ని అరుణాచలానికి సంబంధించినటువంటి ఒక లాడ్జి వద్దకు అయితే పిలిపించినట్టుగా తెలుస్తుంది. లాడ్జి వద్దకు పిలిపించిన తర్వాత అప్పటికే మాటు వేసి ఉన్నటువంటి వీరి వెనక వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి నవీన్ పైన అయితే పూర్తిగా దాడి చేసి పిడిగుద్దులు కొట్టడంతో పాటు అతని పైన హత్య కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో అక్కడికక్కడే డెక్కా నవీన్ ప్రాణాలు విడవడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు వీరిద్దరు కూడా అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో ఏదైతే నవీన్ మృతి చెందాడు ఏదైతే ఉందో, మృతి చెందిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు అనకాపల్లి జిల్లాలో విషాద ఛాయలు అయితే అలముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నవీన్ హత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నవీన్ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.